హలో! అందరూ ఎలా ఉన్నారు? సరే అండి. ఈరోజు మనం చెప్పుకోబోయేది కార్తీక పురాణంలోని 4వ అధ్యాయం. టైటిల్ వచ్చేసి 'దీపాదాన మహత్యము కార్తీక పూర్ణిమ సోమవార ఫలం'. అలా వశిష్ఠ మహర్షి కార్తీక పురాణంలోని 3 అధ్యాయాలైతే జనక మహారాజుకు చెప్తూ పూర్తి చేశారు. అయినా సరే జనక మహారాజుకు ఎక్కడో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. అరే వింటూ ఉన్నాను కానీ నేనేం చేయలేకపోతున్నానే, ఇది కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయా అని ఒక డౌట్ వచ్చింది. ఆయనకి ఇంకా ఏం అనిపించట్లేదనమాట. వింటూ ఉన్నాను అది కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయా, సో సాటిస్ఫై అయితే అవ్వలేదనమాట. సో ఇంకా ఏమైనా ఉన్నాయేమో అడుగుదామనేసి వశిష్ఠ మహర్షిని ఇలా అడుగుతారు. ఓ మహర్షి, 3 అధ్యాయాలు అయితే పూర్తి అయిపోయాయి. మీరు చెప్తూ ఉన్నారు, నేను వింటూ ఉన్నాను, కానీ నాకైతే సాటిస్ఫాక్షన్గా లేదు. ఇది కాకుండా నేను ఇంకా ఏమన్నా చేయగలిగితే నా యొక్క పూజా ఫలితము, నా పుణ్యఫలము ఇంకా పెరుగుతుందా? ఏం చేయగలుగుతాను? కథ వినడమే కాకుండా ఇంకా ఏమన్నా చేయగలిగితే, ఏమన్నా వ్రతం రిలేటెడ్గా ఉంటే మాకు బోధించండి, మేము చేస్తాను అని అడుగుతారనమాట. అప్పుడు వశిష్ఠ మహర్షి, తప్పకుండా మహారాజా, అందుకు దారులు చాలా ఉన్నాయి, అందులో ఇదొకటి. ఈరోజు 4వ అధ్యాయంలో ఏం చేస్తే ఇంకా మీ పుణ్యఫలం అనేది పెరుగుతుంది అనేది ఈ అధ్యాయంలో మీకు బోధిస్తాను అని వశిష్ఠ మహర్షి చెప్తారనమాట. వశిష్ఠ మహర్షి ఇలా వివరిస్తున్నారనమాట. ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు సోమవార సాయంత్రము శివాలయంకు వెళ్ళి తెలుసో తెలియకో బడాయిగానో మోహంగానో ఒక చిన్న దీపము గోపుర ద్వారం దగ్గర కానీ శిఖరము దగ్గర కానీ గుడిలో కానీ ఎవరైతే దీపం వెలిగిస్తారో వారికి అనంత కోటి జన్మల పాపాలన్నీ తొలగి పుణ్యవంతులు అవుతారంట. అంతేకాకుండా ఆవు నూనెతో అయినా, నువ్వుల నూనెతో అయినా, విప్ప నూనెతో అయినా, నారింజ నూనెతో అయినా దీపంను వెలిగించవచ్చు. ఒకవేళ మీకు ఈ నూనెలు అందుబాటులో లేవు, అలాంటప్పుడు ఏం చేయాలి? ఆముదంతోనైనా సరే ఒక చిన్న దీపంను శివాలయంలో వెలిగించాలి. అలా వెలిగిస్తే వాళ్ళకి ఎన్నో కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంట. అంటే ఉన్న పుణ్యముతో పాటు ఇంకా ఎక్కువ పుణ్యం లభిస్తుంది. దీనికి సంబంధించి పూర్వం ఒక కథ ఉంది, ఆ కథ చెప్తాను వినండి అని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. పూర్వకాలంలో పాంచాలి అనే దేశంలో కుబేరునితో సమానమైన ఒక రాజు ఉండేవాడు. ఆయనకి ఎంత సంపద ఉన్నా సరే కానీ సంతానం లేదనమాట. అందుకనేసి ఆయన గోదావరి తీరానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో పిప్పల మహాముని గోదావరి స్నానార్థమయ్యి అటువైపు వస్తాడు. అక్కడ ఈ రాజును చూసి, ఓ రాజా, ఏమైంది, మీరు ఈ గోదావరి తీరంలో తపస్సు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు రాజు, ఓ బ్రాహ్మణోత్తమ, నాకు ఎంత ధనం ఉన్నా సరే నాకు సంతానం లేదు, ఆ సంతానం కోసమని నేను ఇక్కడ తపస్సు చేయుచున్నాను అని చెప్తాడు. అది విన్న బ్రాహ్మణోత్తముడు, ఓ మహారాజా, బ్రాహ్మణులను పరమేశ్వరుణ్ణి తృప్తి చెందితే మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్తారనమాట. ఆ మాట విన్న రాజు ఎంతో సంతోషితుడై వెంటనే ఇంటికి వెళ్ళి స్నానం చేసి మంచి వస్త్రములు వేసుకొని శివ పూజ చేయడం మొదలు పెడతాడు. అనగా కార్తీక మాస వ్రతం చేయడం మొదలు పెడతాడు. పిమ్మట ఆ పుణ్యముతో అతని భార్య గర్భవతి అయ్యి 10 నెలల్లోనే పుత్ర సంతానం కలుగుతుంది. అది చూసిన మహారాజు ఎంతో సంతోషితుడయ్యి, కార్తీక వ్రతము చాలా పవిత్రమైనది, ధర్మార్థ కామ మోక్షములనిచ్చును, సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని తను పూర్తిగా నమ్మాడనమాట. ఆ తర్వాత రాజుగారు అతని కొడుక్కి శత్రుజిత్ అని ఒక పేరు పెట్టాడు. అంతేకాకుండా బ్రాహ్మణులకు గోభూదానములిచ్చి పూజించను. తర్వాత బాలుడు క్రమంగా వృద్ధి నొంది యవ్వనవంతుడయ్యాడు. అంత బాగానే ఉంది, కానీ ఆ బాలుడికి కామవాంఛ ఎక్కువ అనమాట. పరస్త్రీ మీద మోహం ఎక్కువ. సో దేవుణ్ణి పూజించేవాడు కాదు, తల్లిదండ్రుల్ని గౌరవించేవాడు కాదు, ఎప్పుడు చేతిలో కత్తిని ధరించి అడ్డు వచ్చిన వారిని హింసిస్తూ అన్యాయ మార్గంలో నడిచేవాడనమాట. ఇలా ఉండంగా ఒకానొక గ్రామంలో ఒక బ్రాహ్మణోత్తరుని భార్య చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఆమె చూడడానికి ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది. సో ఈ రాజు వచ్చేసి శత్రుజిత్తుకి ఆమె మీద ప్రేమ పుడుతుంది, ఆమెకు కూడా రాజు మీద ఇష్టం పుడుతుంది అనమాట. సో ఒకరోజు ఏమవుతుంది, రాజు చెప్పాడనేసి ఆమె కూడా ఒకానొక రోజు రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అలా
ఆ రోజే కాకుండా ఇంకా ప్రతిరోజు వెళ్ళడం మొదలుపెట్టింది. అలా వెళ్తూ ఉండగా ఒకానొక రోజు బ్రాహ్మణుడికి అనుమానం వస్తుందనమాట. నా భార్య ఎక్కడికో వెళ్తుంది, ఏమో చేస్తుంది అని తెలుసుకోవాలనుకుంటాడు. సో ఒకానొక రోజు ఆమె ఇలా వెళ్తుంది, ఇలా చేస్తుందన్న విషయం ఆయనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎంతో కోపంతో ఆయన ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని చంపాలి అని చేతిలో కత్తి పట్టుకొని తిరుగుతుంటాడనమాట. కానీ అది ఆ బ్రాహ్మణోత్తడికి విరుద్ధమైన పని, చేతిలో కత్తి పట్టుకొని వాళ్ళని చంపాలి అన్నది. సరే అని అనుకోకుండా కార్తీక పౌర్ణమి రోజు సోమవారం నాడు ఆ రాజు శత్రుజిత్ అండ్ బ్రాహ్మణుడి భార్య ఇద్దరు కలవాలి అనుకుంటారు. అనుకొని ఒక చోటికి వెళ్ళంగా అక్కడ వాళ్ళకి అందరూ జనాలు ఎక్కువగా తిరగడంతో, క్రౌడ్ ఉండడంతో సరే ఇక్కడ కాదు వేరే చోటుకి వెళ్దామని వెళ్తున్నాగా ఒక పాడుబడిన శివాలయం కనిపిస్తుందనమాట. అక్కడ పెద్దగా పూజలు జరిగేవి కాదు, ఏమి జరిగేవి కాదు. సో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు పూజ చేయడం వల్ల చిన్న దీప ప్రమిదలు ఉండేవి. అప్పుడు ఈ బ్రాహ్మణుని భార్య ఏం చేస్తుందంటే చిమ్మ చీకటిలో వెలుగు కావాలి కదా అనేసి ఆమె చీరని చించి దీపం ఒత్తిలాగా తయారు చేస్తుందనమాట. అంతేకాకుండా ఈ రాజు కూడా అక్కడెక్కడో కాస్త నూనె ద్రవ్యం ఉంటుంది, ఆ నూనె తీసి ఆ ప్రమిదలో పోస్తాడు. సో బ్రాహ్మణుడు భార్య ఒత్తి చేస్తుంది, రాజు ఏమో అందుకు నూనె పోస్తాడనమాట. సో అలా పెట్టి ఇద్దరు కలిసి దీపం వెలిగించి శివుడి దగ్గర పెట్టి వాళ్ళ దారిలో వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారనమాట. అది చూసిన బ్రాహ్మణోత్తముడు కోపంతో వచ్చి తన భార్యని, రాజును ఇద్దరిని చంపేస్తాడనమాట అని పొడుస్తాడు. కానీ లాస్ట్ చివరిలో రాజుకు కాస్త మెలకు ఉండడంతో అదే కత్తి తీసుకొని బ్రాహ్మణుని కూడా చంపుతాడు. ఆ రకంగా ఆ రోజు కార్తీక సోమవారం నాడు ముగ్గురు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? యమదూతలు వస్తారు, శివదూతలు వస్తారు. యమదూతలు వచ్చి బ్రాహ్మణుడి భార్యని రాజును తీసుకోవడానికి వెళ్తే శివదూతలు కన్నెర్ర చేసి లేదు వాళ్ళు పుణ్యం చేశారు, వాళ్ళని మేము కైలాసంకి తీసుకెళ్తామని వాళ్ళు చెప్పి వాళ్ళు బ్రాహ్మణుని యొక్క భార్యని రాజును కైలాసంకి తీసుకెళ్తారు. కానీ యమదూతలు మాత్రం బ్రాహ్మణుని కాళ్ళు కట్టేసి యమలోకానికి తీసుకెళ్తారనమాట. ఏం జరిగింది బ్రాహ్మణుడికి అర్థం కాదు. అరే పాపం చేసింది వాళ్ళు, నేనేం చేయలేదు, నన్ను యమలోకానికి తీసుకెళ్తున్నారు, వాళ్ళు కైలాసానికి వెళ్తున్నారు ఎందుకు అనేసి శివదూతల్ని బ్రాహ్మణుడు నిలదీస్తాడనమాట. అప్పుడు శివదూతలు ఇలా చెప్తారు, అరే బ్రాహ్మణోత్తమ, నువ్వు ఎంత పుణ్యాత్ముడు అయినా ఏం చేసినా సరే ఈరోజు కార్తీక సోమవారం నాడు నువ్వు దీపం వెలిగించలేదు. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా సరే వాళ్ళ పని కోసమైనా సరే ఆవిడ నీ భార్య తన చీరను చించి ఒత్తిని తయారు చేసింది. రాజు ఏమో అక్కడున్న నూనెని అందులో పోసి ఇద్దరు కలిసి దీపం వెలిగించి శివప్రీతులయ్యారు. అందుకే వాళ్ళకు శివ కైలాసంకి వెళ్ళడానికి అనుమతి వచ్చింది. వాళ్ళు చేసిన పాపాలన్నీ నశించి వాళ్ళు పుణ్యం మూట కట్టుకున్నారు అని చెప్తారు. కానీ ఈరోజు నువ్వు ఏ దీపం వెలిగించలేదు, అది కాకుండా కోపంతో వాళ్ళిద్దరిని చంపడంతో నువ్వు పాపం చేసి నరకానికి వెళ్తున్నావు అని చెప్తారనమాట. అది విన్న రాజు అయ్యో తప్పు చేసింది మేము, కానీ ఇదొక్క చిన్న పని వల్ల మాకు పుణ్యం వచ్చింది. ఆ బ్రాహ్మణోత్తముడు నిత్యం పూజ చేసేవాడు, ఈరోజు ఈ తప్పు చేయడం వల్ల తనకి నరకం వచ్చింది. కాబట్టి ఓ శివదూతలారా, నేను చేసిన ఈ దీపారాధనలో కాసంత పుణ్యము ఆ బ్రాహ్మణుడికి ఇస్తాను అని చెప్పి పుణ్యం ధారపోస్తాడనమాట. ఆ సగ పుణ్యం ధారపోయడం వల్ల ఆ బ్రాహ్మణోత్తముని కూడా శివదూతల కైలాసానికి తీసుకెళ్తారు. ఇదనమాట కార్తీక మాసంలో సోమవారం నాడు శివాలయంలో దీపం పెడితే ఇంత పుణ్యం వస్తుందని ఈ కథలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించారు. కాబట్టి తప్పక కార్తీక మాసంన ధర్మమును చేయవలెను. అలా చెయ్యని వాడు రౌరవ నరకమును బొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయం అందు కానీ విష్ణాలయం నందు కానీ దీపాలను సమర్పించి దిన దాన పుణ్యములతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రహిత మగు మోక్షము నొందురు. అంటే మరు జన్మ అంటూ లేకుండా మోక్షమును పొందుతారంట. ఇందులో సందేహమే లేదు. అంతేకాకుండా కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీలు కానీ పురుషులు కానీ తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వపాప నాశనము కలుగును. కాబట్టి నీవు కూడా శివాలయమందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించుము. అంటే కార్తీక మాసంలో శివాలయంలో ఒక దీపమే కాకుండా దీపపు వరుసను వెలిగించండి రాజా అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇలా వివరించారనమాట. ఇది
మనం 4వ అధ్యాయంలో నేర్చుకున్న కథ. వీలైతే ఆచరించండి. ఈ కథ యొక్క టైటిల్ ఏంటంటే దీపదాన మహత్యము, కార్తీక పూర్ణిమ, సోమవార ఫలం. మళ్ళీ తిరిగి అధ్యాయం 5లో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.